చరిత్రకారులు ఈ చరిత్ర జరిగినట్టు గాని దీనికి ఆధారం గాని సైంటిఫిక్ ఎవిడెన్స్ గాని ఏమి లేదు. వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఇప్పుడు కాకతీయులు జరిగినట్టు ఆనవాళ్ళు ఉన్నాయి, కట్టడాలు ఉన్నాయి, చరిత్ర ఉన్నది. శ్రీకృష్ణదేవరాయలు కట్టడాలు ఉన్నాయి, ఆనవాళ్ళు ఉన్నాయి, చరిత్ర ఉన్నది. చోళులు పాండ్యులు చరిత్ర ఉన్నది, ఆనవాళ్ళు ఉన్నాయి, అంటే కట్టడాలు హరిహర వీరమల్లు చరిత్ర లేదంటారా? చరిత్ర ఆరహర వీరమల అనే చరిత్రనే లేదు. ఇది ఒక కాల్పనిక కథ. దొరల భూస్వాములు అంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే కేవలం రెడ్డిలు కమ్మలు అనుకుంటారు. దొరల భూస్వాములు అంటే ధనవంతు డబ్బులున్న అన్ని కులస్తులు దొరల భూస్వాములే. అప్పుడు నీకు అర్థమైందా? అప్పుడున్న నిజాములు దొరలు భూస్వాములే. మరి నిజంగా ముస్లింలు వచ్చి అంతా దోసుకొని పోయిర్రు మనదని అంటే మరి ఇక్కడ ఉన్న ముస్లింలు ఎందుకు ఇంకా పేద 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 ముస్లింలు ఎందుకున్నారు? నీకు అర్థమైందా? అదే అదే నేనేమంటున్నానంటే అక్కడి నుంచి వచ్చినటువంటి ఎవరైతే తుర్కిస్తాన్లు ఉన్నారో, లేకపోతే మహమ్మదీయులు ఉన్నారో, ఇంకా రకరకాల వీళ్ళు చెప్తున్నటువంటి ఢిల్లీ సుల్తాన్లు ఉన్నారో, వీళ్ళందరూ వచ్చిన మాట వాస్తవం, దాడులు చేసిన మాట వాస్తవం, రాజ్యాలు ఆక్రమించుకున్న మాట వాస్తవం. అంతే తప్ప ప్రజలను ఎక్కడ హింసించలేదు. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పైన ఆధిపత్యం చెలాయించాలనుకున్నారు తప్ప ప్రజలను ఎక్కడ మత మార్పిడి చేయాలనుకోలేదు. వీళ్ళంతా కాల్పనిక కథలు, వీళ్ళు అన్ని కథలు చెప్పేది. ఇప్పుడు ఇది వాస్తవ చరిత్ర అని నమ్మడానికి ఆధారాలు ఎక్కడ లేవు. ఉంటే చెప్పమను. తెలంగాణ బుక్ ఫేర్ అకాడమీ ఉంది కదా, వాళ్ళ దగ్గర ఏమైనా చరిత్ర ఉంది ఏమన్నా, లేకపోతే ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ చైనాలో ఉంది, అక్కడ ఏమైనా ఉందో చెప్పమను. ఏడ లేదు కదా. సమ్మక్క సారక్కుల చరిత్ర ఉంది, కాకతీయుల చరిత్ర ఉన్నది, చోళుల చరిత్ర ఉంది, గోల్కొండ చరిత్ర ఉన్నది, రకరకాల చరిత్ర ఉన్నది. ఈ లేవు కదా. ఇదొక కాల్పనిక కథ, రైట్. కథను కూడా మనం స్వాగతిస్తాం, కానీ ఆ కథలో వేరే మతం మీద విద్వేషాన్ని నింపుతా అంటే ఎట్లా? ఈ ఆర్ఆర్ వీరమల్ల అనే పాత్ర అయితే చరిత్రలో ఎక్కడా లేనట్టు నేను అడిగిన చరిత్రకారులు అయితే చెప్పారు. వాళ్ళు బీజేపీ చరిత్రకారులు ఎవరైనా వస్తే చెప్తే మంచిదేగా, వాళ్ళ వాస్తవం తెలుస్తుంది కదా. అంటే ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు మహమ్మదీయులు మన దేశంలో పరిపాలించారో ఆ టైంలో హిందువులతోనే సపరేట్ గా శిస్తు కట్టిపించుకున్నారని ఒక చరిత్ర ఉంది కదా, దాని గురించి ఏమైనా అంశం ఉందా? సరే, ఓకే. హిందువులతో శిస్తు కట్టించుకున్నారు. విష్ణువు దూరం ఏంటోళ్ళు హిందువులు. హిందువులే కదా. మరి ఆ దూరంలో ఎవరితో పన్నులు కట్టించుకున్నారు? హిందువులతోనే. మరి నేనేం చెప్తున్నా, దొరతనానికి కులం లేదు, మతం లేదు. దొరతనానికి ఆధిపత్యం ఒకటే ఉంటది కదా.